తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన బోడుప్పల్ విజయశాంతిరెడ్డి కేసు ఇప్పుడు ఒక ముగింపుకు వస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక ఉన్నత విద్యావంతురాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కూడా కలిచివేసింది. ఆమె డిప్రెషన్ కారణంగానే చనిపోయిందని పోలీసులు చెప్తున్నా ఈ దారుణం వెనుక మరేదైనా బలమైన కారణం ఉందా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మెదడును కూడా తొలిచేస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఇలాంటి అనుమానాస్పద అంశాలు లేవని కూడా పోలీసులు క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్తో సుమన్ టీవీ మాట్లాడగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టుగా కూడా తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో విజయశాంతిరెడ్డి రాసిన ఏదైతే చివరి లేఖ ఉందో అది వెలుగులోకి రాగా దానిలో నాకు ఈ జీవితం నచ్చడం లేదు, నేను అనుకున్న విధంగా ఏదే జరగడం లేదు అంటూ ఆమె తన ఆవేదనను అక్షరాల్లో నింపారు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పిల్లలను వెంట తీసుకెళ్లడంపై వివరిస్తూ తాను లేని లోకంలో వారు అనాథలు కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆమె అందులో క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ కేసులో అత్యంత మిస్టరీగా మారిన అంశం ఏంటంటే పిల్లల ప్రమేయం. 17-18 ఏళ్లున్న పిల్లలు ఎందుకు ఆ తల్లిని ఆపలేకపోయారు? కానీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే తల్లి పడుతున్న మానసిక క్షోభం చూసి పిల్లలు కూడా ఇష్టపూర్వకంగానే ఆత్మహత్యకు సిద్ధపడ్డారు అని. ఇందులో ఎవరి బలవంతం కానీ బయట వ్యక్తుల ప్రమేయం కానీ లేదని ఇన్వెస్టిగేషన్లో తేలినట్టుగా వివరించారు. కేసును మరింత లోతుగా విశ్లేషించేందుకు విజయశాంతి మొబైల్ ఫోన్ మరియు ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితోనైనా మాట్లాడారా, లేక ఏదైనా వేధింపులకు గురయ్యారా ఆమె అన్న సందేహాలకు కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తేనే పూర్తి స్థాయిలో తెరపడనుందని కూడా ఈశ్వర్ గౌడ్ చెప్తూ ఉన్నారు. కేసు అంటే ప్రస్తుతం ఆమె ఫోను ప్లస్ ల్యాప్టాప్ మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అది ఇంకా మాకు రిపోర్ట్ రాలేదు. అదేవిధంగా ఇరువైపులా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటే మాకు ఎలాంటి అనుమానం లేదని చెప్పారు వాళ్ళు. ఇక్కడ ఆఫీస్లో కూడా కొలీగ్స్ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాము. ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. ఇప్పటివరకైతే ఇంకా ఎందుకు సూసైడ్ చేసుకునే విషయం నేను అనుకున్న విధంగా లేదు లైఫ్, అందుకొరకు చనిపోవాలనుకుంటున్నాను. ఒకవేళ నేను చనిపోతే నా పిల్లలకు బాగా అఫెక్షన్ ఉంది, ప్లస్ వాళ్ళని ఎవరు చూసుకుంటారన్న ఉద్దేశంతో మేము అందరం కలిసి చచ్చిపోతున్నాం, మా ఇష్టపూర్వకంగా చనిపోతున్నాం, దీంట్లో ఎవరి ప్రమేయం లేదని చెప్పి ఆ నోట్ ఆధారంగా మనకు తెలిసింది. ఆ రైటింగ్ వాళ్ళ బ్రదర్ కూడా ఐడెంటిఫై చేసిన రైటింగ్ అంటే మా సిస్టర్ది అని చెప్పి చెప్పడం జరిగింది. మామూలుగా వాళ్ళ మదర్ వచ్చింది, ఇంట్లో ఒక రిలేటివ్ చనిపోయినంటే వాళ్ళ అప్ప చెప్పడం జరిగింది. అక్కడ ఏమి ఇష్యూస్ లేవు. అక్కడ వాళ్ళ గురించి కూడా బ్రీఫ్గా ఎంక్వైరీ చేసినాం. అంటే వాళ్ళు ఏమి డిఫికల్టీస్ ఏమి ఫేస్ చేయట్లేదని తెలియజేయడం జరిగింది. వాళ్ళు చెప్తున్నంత వరకు మనం చూస్తున్నంత వరకు కదా ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఏం లేవు. ఉంటే లోన్లీనెస్ ఫీల్ అయ్యి దానివల్ల ఏమైనా పిల్లలు కూడా హాస్టల్ జాయిన్ చేసిండ్రు, ప్లస్ వాళ్ళ హస్బెండ్ కూడా దూరంగా ఉంటున్నారు. వాళ్ళ మదర్ అయితే ఉన్నారు, కాకపోతే ఒక లోన్లీనెస్ ఆ ఫీల్ అయ్యి ఒకవేళ చనిపోవడానికి అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. బ్యాంక్ కూడా పంపించాం, దాంట్లో ట్రాన్సాక్షన్ కూడా అనుమానాస్పదంగా సంథింగ్ అట్లా ఏమి అనిపించట్లేదు. రెగ్యులర్గా ఆమె సాలరీ వస్తుంది, ప్లస్ ఈఎంఐస్ ఏమంటే అవి క్రెడిట్ అయిపోతున్నాయి తప్ప వేరే. ఆ రాత్రి రైలు వస్తున్న సమయంలో ముగ్గురు ఒక్కసారిగా ట్రాక్ పైకి దూసుకొచ్చారని లోకో పైలట్ తన వాంగ్మూలంలో కూడా ఇవ్వడం జరిగింది. ట్రైన్ అత్యంత వేగంతో ఉండడంతో వారిని కాపాడడం అసాధ్యమైందని కూడా ఆయన వివరించారు. ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్న పోలీసులు ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన ఆత్మహత్యనని నిర్ధారణకు వచ్చినట్టు కూడా పోలీసుల మాటలను బట్టి ఇక్కడ మనకు అర్థమవుతోంది.